హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి 2 days బ్యాక్ ఐగ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు ఒక మంచి షాకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది అనమాట. ఆల్రెడీ మీరు తమిళలో చూసుకుంటారు. 200 crore రూపీస్ స్కామ్ అయితే జరిగింది, అది కూడా టెక్ కమ్యూనిటీలో. అది ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మొత్తం మీకైతే క్లారిటీగా చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో వచ్చినప్పటికి ఐగ్యాన్ అనే మెంబర్, అంటే ఐగ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి భర్త అనమాట ఆయన పేరు. ఆయన అయితే రీసెంట్గా ఇలాగ పెయిడ్ ప్రమోషన్స్ గురించి అండ్ పిఆర్ ఏజెన్సీస్ గురించి 200 crore రూపీస్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక వీడియో అయితే విడుదలైతే చేశారు. ఆ వీడియోని మొత్తం అనాలిసిస్ చేసి అండ్ అలాగే ఇంకా చాలామంది రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు, అది నిజమని చెప్పేసి. ఇవన్నీ కలిపి మీకైతే ఒక డీటెయిల్ రివ్యూ అయితే చెప్తాను అనమాట. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి. ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే ఒకవేళ చూడాలనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, దాన్ని బట్టి వెళ్ళి మీరు అయితే ఆ వీడియోని కూడా చూడండి. ఒకసారి మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ విషయం మీద తెలుగులో ఇప్పుడు వచ్చి ఎవ్వరు రియాక్ట్ అయితే అవ్వలేదు. మ్యాక్సిమం ఒక్కళ్ళు అయితే రియాక్ట్ అయినట్టున్నారు, అది కూడా నిన్న. అండ్ అలాగా ఇంకెక్కువ రియాక్షన్స్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ చేసేది అదే, ఆ ప్రమోషన్స్ ద్వారా మనకు అయితే రివ్యూస్ వస్తాయి కాబట్టి అందరూ అదే చేస్తారు. అసలు ఎలా చేస్తారు, ఏం చేస్తారని చెప్పేసి మొత్తం వీడియోలో అయితే చెప్తాను, క్లారిటీగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే ఇందాక చెప్పాను కదా, ఐగ్యాన్ అనే మెంబరు, అదే ఐగ్యాన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకైతే ఒక బిగ్ స్కామ్ గురించి అయితే రివీల్ అయితే చేశారు. అండ్ అది వచ్చినప్పటికి అక్షరాల 100% నిజమని అయితే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను పర్సనల్ గా ఫేస్ చేశాను, కొన్ని అయితే వాళ్ళు ఫేస్ చేసి కూడా చెప్పారు కాబట్టి. ఓకే, అసలు ఇది ఎవరు చేశారంటే కనుక పిఆర్ ఏజెన్సీస్. అసలు ఈ పిఆర్ ఏజెన్సీస్ అంటే ఏంటో కనుక కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు ఒక మనకి బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ అనేది వాళ్ళ రివ్యూని అంటే వాళ్ళ ప్రోడక్ట్ ని వాళ్ళు అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు క్రియేటర్స్ ఒకటి కావాలి. ఆ క్రియేటర్సే మన యూట్యూబ్ క్రియేటర్స్, మనం పిలుస్తాం కదా సో కాల్డ్ టెక్ రివ్యూవర్స్ అని చెప్పేసి. వాళ్ళే ఆ క్రియేటర్స్ అనమాట. ఈ బ్రాండ్ కి ఈ టెక్ రివ్యూవర్స్ కి డైరెక్ట్ ఇంటర్ కనెక్షన్ ఉంటుందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అంటే డైరెక్ట్ బ్రాండ్ తో మనకి కొలాబ్, అదే బ్రాండ్ నుంచి మనకి రివ్యూ నుంచి వస్తాయని చెప్పేసి. బట్ ఇక్కడ మీకైతే ఇంకొక విషయం అయితే తెలియాల్సింది ఉంటుంది. 5 years బ్యాక్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఛానల్స్, వాళ్ళు మాత్రమే బ్రాండ్స్ నుంచి డైరెక్ట్గా కొలాబ్ అయ్యారనమాట. ఇప్పుడు 5 years నుంచి కానీ దానికి ముందు ఇంకొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళకి రివ్యూ నుంచి ఎలా వస్తాయంటే, ఈ బ్రాండ్కి ఈ టెక్ రివ్యూయర్స్కి మధ్యలో కొన్ని పిఆర్ ఏజెన్సీస్ అయితే ఉంటుంది. ఈ పిఆర్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ప్రొడక్ట్స్ని ఇది బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళి, బ్రాండ్ యొక్క మార్కెటింగ్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళని కొంటున్నారని చెప్పేసి అన్నారు ఈ మధ్యన. అదే ఈ ఇష్యూలో కొనేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ అమౌంట్లో మనీ అయితే వీళ్ళకి ఇస్తున్నారని అయితే చెప్పారనమాట. దాని గురించి కూడా చెప్తాను. వీళ్ళైతే ఫస్ట్ మన బ్రాండ్ మార్కెటింగ్ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి కొలాబ్ అవుతారు. ఇలాగా మీకు క్రియేటర్స్ అనేది కావాలి, మీ రివ్యూ నిట్స్ అనేది మీరు కొంచెం ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అడ్వర్టైజింగ్ కింద. మీకు రివ్యూస్ కావాలి, రివ్యూ క్రియేటర్స్ కావాలి కాబట్టి ఆ క్రియేటర్స్ని మేము తెస్తాం, మీరు మాకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే అక్కడ డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక అమౌంట్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే ఒక్కొక్క క్రియేటర్ వీరైతే లిస్ట్ ఉంటుందో, ఈ పిఆర్ ఏజెన్సీస్ బ్రాండ్ చేయాల్సిన పని మొత్తం ఈ పిఆర్ ఏజెన్సీస్ చేస్తాయి అనమాట. ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారు, ఎలా ఉన్నారని చెప్పేసి. ఈ పిఆర్ ఏజెన్సీస్ చేసిన లిస్ట్ ప్రకారం మాకు ఇన్ని రివ్యూ యూనిట్స్ కావాలని చెప్పేసి బ్రాండ్స్ నుంచి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తారు. మాకు ఇన్ని రివ్యూ యూనిట్స్ కావాలి, ఇంతమందికి మేము డబ్బులు ఇవ్వాలి, ఇంత అమౌంట్ ఆఫ్ మనీ అవుతుందని చెప్పేసి తీసుకుంటారు. బ్రాండ్ ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీని శాంక్షన్ చేస్తుంది ఎవరికి, పిఆర్ ఏజెన్సీస్. ఈ పిఆర్ ఏజెన్సీస్ ఏంటంటే కింద ఉన్న క్రియేటర్స్కి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే ప్రోడక్ట్ ఇస్తారు, ప్రోడక్ట్తో పాటు వీళ్ళకి డబ్బులు కూడా ఇస్తాయి కదా, వాళ్ళ గురించి వీళ్ళు ఏదైతే చెప్తారో అవి మాత్రమే చెప్పాలి. ఆ కండిషన్స్ కూడా చెప్తాను. ఆ కండిషన్స్ పాటించాలంటే వీళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలి. కాబట్టి ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే తీసుకొని వస్తారనమాట. బట్ బ్రాండ్ దగ్గర వీళ్ళు ఏం చెప్తారంటే, ఈ యొక్క క్రియేటర్ రీచ్ యొక్క ఎంత ఉంది కాబట్టి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ డిమాండ్ చేస్తున్నారు, దీని ప్లస్ మాకు ఎక్స్ట్రా కమిషన్ అలా తీసుకుంటుంది అనమాట. ఆయన ఆ వీడియోలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన 3 పేర్లు అయితే మెన్షన్ చేశారు. ఒకటి వచ్చినప్పటికి టెక్నికల్ గురించి అండ్ ట్రాకింగ్ టెక్ అండ్ గ్యాన్ థెరపీ ఇప్పటి వరకు లెజిట్ అనుకున్నాం, అది కూడా అలాగే. బట్ ఇదేంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన మెయిల్లోనే, అది విజిల్ బ్లోయర్ నుంచి వచ్చిన మెయిల్లోనే మనకి ఇక్కడ క్లారిటీకి అయితే మెన్షన్ చేశారనమాట. ఆయన బ్లర్ చేశారు, ఒక దానిలో స్క్రీన్ షాట్ అనేది సరిగ్గా క్రాప్ చేయలేదన్నమాట. దానిలో కనబడింది ఏంటంటే ట్రాకింగ్ డెక్కి ఒక 20 to 25 lakhs దాకా అయితే ఇస్తున్నారు. బట్ అక్కడ పైన కంపెనీ దగ్గర నుంచి 35 లక్షల దాకా అయితే తీసుకున్నారు.
వీళ్ళకి వచ్చినప్పటికి 25 lakhs అయితే ఇచ్చారు ఈ ఇయర్కి వచ్చినప్పటికి. అండ్ వీళ్ళు వచ్చినప్పటికి 10 lakhs తినేశారు అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. ఇలాగా క్రియేటర్స్ కూడా మోసపోతున్నారు అండ్ అలాగే పైన ఉన్న బ్రాండ్స్ కూడా మోసపోతున్నాయి ఈ పిఆర్ ఏజెన్సీస్ వల్ల. వీళ్ళకి వచ్చే ఎక్స్ట్రా కమిషన్తో పాటు వీళ్ళ కింద ఇవ్వాల్సిన క్రియేటర్స్ మనీ కూడా వీళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి దాని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అండ్ ఈ పిఆర్ ఏజెన్సీస్ నడిపేదవరు అసలు అంటే కనుక ఈ పిఆర్ ఏజెన్సీస్ లో రీజనల్ లాంగ్వేజెస్ ఒకరు, ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ ఒకరు, కంట్రీ అదే ఒక్కొక్క రీజన్ కి వచ్చినప్పటికి ఒక్కొక్క లాంగ్వేజెస్ కి ఒక్కొక్క ఏజెంట్ అయితే ఉంటాడు. అది వచ్చినప్పటికి ఒక 5 members అయితే ఉన్నారు. ఒకటి వచ్చినప్పటికి ఐప్లిక్స్ అండ్ అండ్ జిఎంఎం కమ్యూనికేషన్ అని చెప్పేసి ఒకటి అయితే ఉంటది. అండ్ అలాగే సోషల్ కరెంట్, సోషల్ సాస్ మెయిన్ గా ఎక్కువ మన రీజియన్ కి వచ్చినప్పటికి ఈ తెలుగు, తమిళ్, హిందీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చినప్పటికి సోషల్ కరెంట్, సోషల్ సాస్ ఇవి అయితే ఎక్కువగా చూస్తారనమాట. సోషల్ సాస్ వచ్చినప్పటికి మనకి ఇక్కడ తనయ్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ సోషల్ కరెంట్ వచ్చినప్పటికి రాహుల్ ఘోష్, ఇది నాకు బాగా తెలుసు. 1.5 year నుంచి ఆయనకి నేను ఆల్రెడీ రివ్యూ నిచ్ కోసం కొన్ని మన ఛానల్ రీచ్ లేదు అలాగే దేకరని తెలిసినా కానీ మనవంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి వాళ్ళకి నేనైతే రివ్యూ నిచ్ కోసం పెట్టాను అనమాట. ఇలాగ నేను పర్సనల్ గా కొన్ని అయితే ఫేస్ చేశాను కాబట్టి అవి కూడా చెప్తున్నాను. అండ్ ఇలాగ రాహుల్ ఘోష్ వీళ్ళందరూ ఏంటంటే అక్కడ నుంచి సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే వచ్చింది. రాహుల్ ఘోష్ వచ్చినప్పుడు 35 కోట్లు అయితే కమాయించాడు అని చెప్పేసి అయితే వచ్చింది. అండ్ అలాగే ఇంకా నీల్ గాగి అని చెప్పేసి, నయం సిద్దిక్ అని చెప్పేసి ఒక 100 కోట్లు, ఒక 85 కోట్లు, అలాగా 215 నుంచి 220 కోట్ల దాకా అయితే వాళ్ళు బ్రాండ్స్ నుంచి అయితే అదే క్రియేటర్స్ కి, బ్రాండ్స్ కి తెలియకుండా సైడ్ వేసారని చెప్పేసి అయితే వచ్చింది అనమాట. సో ఇలాంటి ఈ అన్ని మనీ యూజ్ చేసి వీళ్ళు గూచి కానీ అదే బెంజ్ కార్లు, అర్మానీ, లూయి విటాన్స్ ఇవన్నీ కొనుక్కున్నారని చెప్పేసి అయితే బయటకి అయితే వచ్చిందని ఆ మెయిల్ అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ వీళ్ళ కింద రాహుల్ ఘోష్ కింద నాకు తెలిసినంత వరకు దగ్గరకు ఒక 70 మంది అయితే ఉంటారు. సోషల్ కరెంట్ యొక్క పేజెస్ అయితే ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్ లో. సోషల్ కరెంట్, ఇది సాస్ అండ్ ఐప్లిక్స్ ఇవన్నీ వీటికి సంబంధించిన ఇవన్నీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మనకి పేజెస్ అయితే ఉంటాయి. దానిలో ఎవరైతే ఆ పేజ్ ఎవరినైతే ఫాలో చేస్తుందో వాళ్ళందరూ వాళ్ళ కింద పని చేస్తున్నట్టే. అందులో మన తెలుగు టెక్ రివ్యూవర్స్ కూడా ఉన్నారు. అది నేను చెప్పొచ్చు బట్ ఎందుకని చెప్పేసి ఆపుతున్నాను. ఇది ఒక మంచి కాంట్రవర్షియల్ కింద అయితే మారిపోద్ది మన తెలుగులో. సో నేను ఆ కాంట్రవర్షియల్కి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. బట్ మన తెలుగు రివ్యూవర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు. మీకు ఆ పేర్లు తెలియాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా మన సీనియర్ టెక్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ప్రసాద్ గారు కానివ్వండి, ఇప్పుడు హఫీజ్ గారు కానివ్వండి, అండ్ మన నాని ప్రభాకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ 5 years బ్యాక్ నుంచి వాళ్ళతో అయితే డైరెక్ట్ కంపెనీతో అయితే కనెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే వస్తాయి అనమాట. ఈ మధ్యన కొన్ని వచ్చిన బ్రాండ్స్ అయితే ఉన్నాయో 5 years లోపు నుంచి ఈ ఇంకా తప్పనిసరిగా ఏజెంట్స్ ద్వారా ఈ ఏజెన్సీస్ నుంచే రివ్యూ నుంచి అయితే వస్తాయి. కాబట్టి వీళ్ళు కూడా కొన్ని ఏజెన్సీస్తో కనెక్ట్ అయి ఉంటే కొన్ని డైరెక్ట్ కంపెనీతో కనెక్ట్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ తెలిసిందే ప్రసాద్ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ ఐక్యూతో అయితే కనెక్ట్ అయ్యారు. ఇలాగా డైరెక్ట్ కంపెనీతో అయితే కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో అవి సగం ఇవి సగం ఉంటాయి మన సీనియర్ టెక్ రివ్యూవర్స్ వచ్చినప్పటికి. ఇప్పుడు ప్రెసెంట్ కొంతమంది అయితే వచ్చారు కదా లాస్ట్ 5 years నుంచి, వీళ్ళు వచ్చినప్పటికి డైరెక్ట్ ఇలాగ ఏజెన్సీస్ ద్వారా కనెక్ట్ అయ్యి టెక్ రివ్యూ నుంచి అండ్ ప్రమోషన్కి చేయాల్సిన మనీ అయితే తీసుకొని వస్తారనమాట. అండ్ ఈ వీడియోస్లో ఆయన కొంచెం కాంట్రవర్షియల్గా అయితే పెట్టారనమాట. ఆ కాంట్రవర్షియల్స్ వచ్చినప్పటికి ట్రాకింగ్ టెక్ అండ్ టెక్ వైజర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా హిందీలో టాప్ క్రియేటర్స్ అనమాట. వాళ్ళు వచ్చినప్పటికి పపెట్స్ లాగా తయారు చేస్తుందని చెప్పేసి నన్ను అడిగితే నిజంగానే బ్రాండ్ కింద ఉన్న టెక్ రివ్యూస్ పపెట్స్ కింద చేయట్లేదు. పిఆర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి పపెట్స్ కింద తయారు చేస్తున్నాయి అనమాట. ఎలాగంటే కనుక ఇప్పుడు ఒక రివ్యూ ఇవ్వాలంటే మనందరికి తెలిసింది ఏంటి, వాళ్ళు పాజిటివ్స్ మాత్రమే చెప్తున్నారు, నెగిటివ్ చెప్పట్లేదు అని అయితే అనుకుంటాం కదా. రివ్యూలో ఉండే గైడ్ లైన్స్ ఏంటో తెలుసా? ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నాకు ఇక్కడ వచ్చే రెడ్ లైట్ నుంచి ఇక్కడ నేను వచ్చే ప్రతి లైట్ అండ్ నేను ఇక్కడ వేస్తున్న డ్రెస్, నేను మాట్లాడే ప్రతి మాట వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మనమైతే చెప్పాలి. ఇది కన్ఫర్మ్గా బ్రాండ్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఏ విషయం హైలైట్ చేయాలి, ఏ విషయం మనం దాయాలి, ఏ మొబైల్తో కంపేర్ చేయాలి కూడా వాళ్ళే చెప్తారు. అవన్నీ స్క్రిప్ట్ ప్రకారంగా మనమైతే ఫస్ట్ డే అంటే మనకి ఇప్పుడు మొబైల్ లాంచ్ అనుకోండి, ఒక 5 days ముందే, ఒక 1 week ముందే వాళ్ళ దగ్గరికి మొబైల్ వచ్చేస్తుంది. ఆ మొబైల్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ కావాల్సిన వీడియోస్ అన్ని తీసుకొని కరెక్ట్గా లాంచ్ అయిన నెక్స్ట్ మినిట్ అయితే వీళ్ళు అది అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తారు లాంచ్ అయ్యే 2 days ముందే. ఆ వీడియోస్ అన్ని డైరెక్ట్ మనకి ఏజెన్సీస్కి పంపిస్తే ఏజెన్సీస్ ఏమో కంపెనీకి పంపిస్తుంది. దాన్ని వీళ్ళు ఏమైనా నెగిటివ్గా చెప్పకపోతే వెంటనే శాంక్షన్ చేయగానే అదే టైంకి మీకు వీడియో అయితే పడిపోతుంది అనమాట. కొన్నిసార్లు యూట్యూబ్లోనే చాలా వరకు క్రియేటర్స్ వీడియోస్ లాంచ్ అయిన తర్వాత ఒక 1 day లేట్, 2 days లేట్ అయితే చేస్తారు. ఎందుకంటే ఈ పోస్ట్ ఏమైనా డిలే అయినా, ఇలా వీడియో శాంక్షనింగ్ పైన కంపెనీస్ ఏమైనా చేయకపోయినా ఇలాంటి వాటి వల్ల వీళ్ళకైతే డిలే అయితే అవుతుంది అనమాట. సో ఇలా డిలే అయినప్పుడు కొంచెం డిలే అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే ఇలాగా ఇప్పుడు చెప్పిన ఐగ్యాన్ అండ్ C24 అండ్ గీకీ రంజిత్ అండ్ మన తెలుగు టెక్ రివ్యూవర్స్లో కూడా చాలా మంది ఉన్నారు అనమాట. లైక్ మిస్టర్ టెక్ అండ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ అండ్ మన తరుణ్ టెక్ అండ్ అఖిల్ డిఎస్ వీళ్ళందరూ ఏంటంటే
మొబైల్స్ కొని అన్బాక్సింగ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వచ్చినప్పటికి ఒక 14 days టైం లేట్ పడుతుంది. ఇలా చేసే ప్రతి రివ్యూవర్కి కొంచెం 14 days టైం లేట్ అవుతుంది. టైం లేట్ అవ్వడం వల్ల వీళ్ళకి వచ్చే రీచ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో లాంచ్ అయినప్పటికీ ఒక 10 days తర్వాతకి రీచ్ అనేది చాలా కంపాటబిలిటీ చాలా తేడా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా తేడా ఉండడం వల్ల వీళ్ళకి అనేది వ్యూస్ అనేది రావట్లేదు. వీళ్ళు అసలు టెక్ అంటేనే మనకి పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చేది అయితే ఏమీ ఉండదు. నాకు రీసెంట్గా మానిటైజేషన్ అయిన తర్వాత తెలిసింది మరి ఇంత దారుణంగా యూట్యూబ్ అనేది మనకి డబ్బులు ఇస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వచ్చి నాకు ఫస్ట్ పే అవుట్ కూడా అవ్వలేదు. దగ్గర 1.5 months అయితే అవుతుంది మానిటైజేషన్ అయ్యి. అంత దారుణంగా అయితే ఉంది. మనం పెట్టే పెట్టుబడి ఎక్కువ, మనకు వచ్చేది అయితే ఏమి ఉండదు. సో ఇలాంటివన్నీ అని చెప్పేసి ఆయన కొంచెం సూపర్ థ్యాంక్స్ ఇవన్నీ చెప్పాడు, బ్యాచెస్ అన్ని. మన వాళ్ళకి అయితే అంతేం అక్కర్లేదు. బట్ మీరు చేసే ప్రతి వీడియో ఒక 14 days తర్వాత కూడా అదే లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొంచెం వేరే వాళ్ళకి షేర్ అవుతుందని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సో అది కూడా నిజమే. ఎందుకంటే మనకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే అదే చేయాలన్నమాట. మరి ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా బ్రో, మన తెలుగులోనే చాలా మంది ఉన్నారు పెద్ద క్రియేటర్స్ లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అండ్ వాచ్ టెక్ లాక్స్. వీళ్ళందరూ తెలుగు టెక్ రఫీ కానీ, హఫీజ్ కానీ, నాని ప్రభాకర్ కానీ, ఇలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అందరు రివ్యూ న్యూస్ వస్తున్నాయి కదా. మరి వాళ్ళు కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా. మరి దానికంటూ లేదా అనుకుంటే దీనికి చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇదివరకు వెళ్ళారుగా నేను ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. బట్ అది ఎలా వెళ్ళిందంటే, నేను ఏదో పెద్ద యూట్యూబర్స్ నేను పాయింట్అవుట్ చేసి కావాలని జలస్తో చెప్పినట్టు అయితే చెప్తున్నారు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి టెక్ రివ్యూయర్కి ఒక్కొక్క మొబైల్ కొని చేయాలంటే వాడి ఆస్తి కూడా సరిపోదు చెప్తున్నా. అంత లాస్ అయితే వస్తుంది ఒక్కొక్క మొబైల్ కొని చేయాలంటే. సో పెయిడ్ ప్రమోషన్ అనేది మెయిన్ థింగ్ కావాలి. మన కంపెనీ నుంచి రివ్యూ యూనిట్ వస్తేనే మనం వచ్చే ఇన్కమ్ కానీ, మన ఇన్కమ్ ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా చేస్తాం కాబట్టి ఆ ఫ్యామిలీ నిలబడాలన్నా మనకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ కావాలి. ఎవరికైనా ఎండ్ ఆఫ్ ది డే వచ్చినప్పటికి మనీయే కావాలి. సో అలా మనీ కావాలనుకుంటే ఏం చేయాలి? పెయిడ్ ప్రమోషన్స్ చేయాలి. ఇలాంటి ఏజెన్సీ ద్వారా మనం తీసుకోవాలి. బట్ ఇలాంటి ఏజెన్సీస్తో వాళ్ళే మనల్ని ఫూల్ చేస్తున్నారు. ఇలాగా సగం కోట్లు దొబ్బేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళని ఫూల్ ఎలా చేయాలి? అన్బాక్సింగ్ రివ్యూతో పాటు ఇన్ డెప్త్ రివ్యూ కూడా మనం పెట్టాలి. నేను చెప్పేది ఫస్ట్ నుంచి అదే. నేను ఆ వీడియోలో కూడా అదే చెప్పా. అన్బాక్సింగ్ రివ్యూతో పాటు ఇన్ డెప్త్ రివ్యూస్ పెడితే మనకి ఇంకా జనాల్లోకి మన జెన్యూనిటీ ఏంటో తెలుస్తుంది. ఇదివరకు మనం అదే చేసేవాళ్ళం. బట్ డే బై డే మనకి మొబైల్స్ ఎక్కువ రావడం వల్ల, అన్బాక్సింగ్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్ డెప్త్ రివ్యూ ప్రతి మొబైల్కి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. బట్ అది నెగిటివ్గా పోర్ట్రే అయింది సగం మంది అయితే అర్థం చేసుకున్నారు. నేను అనేది ఏంటంటే, పెయిడ్ ప్రమోషన్స్ చేయండి కాదంటలేదు. ఎందుకంటే ప్రతి మొబైల్ కొని చేయాలంటే అది అవ్వని పని. అండ్ చాలా మంది చేసేవాళ్ళు కూడా నేను పర్సనల్గా అనుకున్నాను, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థమైందనమాట. సో ఇలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇలాగా పెయిడ్ ప్రమోషన్ చేయండి. అలాగే ఇన్ డెప్త్ రివ్యూస్ కూడా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మన పెద్ద రివ్యూస్ ఉన్నారు అనుకోండి, మన నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేసి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అన్బాక్సింగ్ రివ్యూ కూడా వాళ్ళ నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేసి చూస్తారు. అండ్ అలాగే రివ్యూ వచ్చినా కానీ అదే వ్యూవర్ ఆ వీడియో కూడా చూస్తారు అనమాట. అలాంటప్పుడు రెండు ఒకే వ్యూవర్ చూసినప్పుడు అన్బాక్సింగ్ లో మనం ఏదైతే చెప్తామో ఇనిషియల్ ఇంప్రెషన్స్ మనకి కంపెనీ తరపున అది ఓకే. అండ్ అలాగే ఇన్ డెప్త్ రివ్యూలో కూడా మనకి ఇంకా క్లారిటీగా ఇవ్వచ్చు. దానిలో మన నెగిటివ్స్ అనేది చెప్తారు. ఇప్పుడు మన పెయిడ్ ప్రమోషన్ చేసే పెయిడ్ ప్రమోషన్ అనక్కర్లేదు, ఇంకా మన కంపెనీ తరపున అన్బాక్సింగ్ రివ్యూ నుంచి చేసే ప్రతి ఒక్కరు ఇన్ డెప్త్ రివ్యూస్ కొన్ని మొబైల్స్ చేశారు ఇప్పుడు దాకా. మీరు చూసుకున్నట్టయితే క్లారిటీగా చెప్పాలన్నమాట. ఇది 90 FPS గేమింగ్ దాకా హ్యాండిల్ చేయట్లేదు, ఇది కొంచెం ఆప్టిమైజేషన్ బాగాలేదు, ఇది లేదు అని చెప్పేసి వాళ్ళే క్లారిటీగా అయితే చెప్పారు. ఇలాగే చాలా వరకు క్లారిటీగా అయితే వస్తూ ఉంటాయి ఇన్ డెప్త్ రివ్యూస్లో. సో ఒక 10 days లేట్ అయినా కానీ ఇన్ డెప్త్ రివ్యూ పెడితే ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు ఒక యూజర్ మొబైల్ కొనాలంటే వాడి యొక్క శాలరీ అండ్ హాఫ్ ఆఫ్ ది శాలరీ దానికి మీద పెడతారు. ఒక 30,000 40,000 ప్రజెంట్ చూసుకున్నట్టయితే రీసెంట్ సేల్స్లో నన్ను అడిగిన ఎక్కువ బడ్జెట్ 30,000 అంటే ఒక సాఫ్ట్వేర్ ఫ్రెషర్కి ఒక 1 month శాలరీ అంత పెడుతున్నప్పుడు మనం ఒక జెన్యూన్గా ఇవ్వాలి. కాబట్టి పెయిడ్ ప్రమోషన్తో చేస్తున్నప్పుడు ఇన్ డెప్త్ రివ్యూ ఇస్తే వాళ్ళు ఇన్ డెప్త్ రివ్యూ కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళకంటే చేతికి వాళ్ళ వర్తబుల్ మొబైల్ వెళ్తుందని అయితే నా అభిప్రాయం అనమాట. దీని మీద మీ అభిప్రాయం కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకోరుకునేది అదే, మనకి పెయిడ్ ప్రమోషన్ రివ్యూ చేయండి కాదనట్లేదు. ఎందుకంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తేనే మనం ఇవన్నీ చేయగలం, లేదంటే ఎవడు చేయలేడు. అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నా. నేనేంటంటే ఇప్పుడు దాకా సంథింగ్ ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి ఖాళీగా ఏం చేయాలో తెలియక అలాంటివి చేస్తాను అనమాట. ఒకవేళ నేను సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఒక 6 months 10 months అయిపోయిన తర్వాత నా ఎడ్యుకేషన్ అయిపోతుంది. తర్వాత నేను ఏం చేయాలి? నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలంటే నాకు మనీ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇది మేనేజ్ చేయాలంటే అవ్వదు. మనం అలాగే ఫుల్ టైం చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే మనకి మనీ కూడా కావాలి, అలాగే జెన్యూనిటీ కూడా కావాలి. జెన్యూనిటీ కావాలనుకున్నప్పుడు ఇలాంటి వేస్ట్ సొల్యూషన్స్ కూడా మనం ఆలోచించాలి. నేను లాస్ట్ వీడియోలో అదే చెప్పాను, బట్ ఎంత క్లారిటీగా చెప్పలేదు. సో ఇలాంటి సొల్యూషన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే పెద్ద క్రియేటర్స్ కింద కూడా మీకు ఏదైనా మొబైల్ రివ్యూ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు
ఆ మొబైల్ యొక్క రివ్యూ నాకు కావాలి అని చెప్పేసి అయితే చెప్పండి. ఎందుకంటే కొన్ని మొబైల్ స్పెక్స్ చూసి మనం చెప్పవచ్చు అవి వరస్ట్ అని చెప్పేసి. అలాంటివి కాకుండా మనం కొన్ని మొబైల్స్ అయితే ఉంటాయి బాగా 20,000 మనం కొనాలా వద్దని చెప్పేసి సగం స్పెక్స్ బాగుంటే సగం స్పెక్స్ బాగో, ఇలాంటి వాటికి మనకు కావాలి రివ్యూ అని చెప్పేసి ప్రతి కింద యూట్యూబర్ కింద కమెంట్ సెక్షన్లో మీరు పెడితే రివ్యూ కన్ఫర్మ్గా వాళ్ళు చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే చేస్తే కనుక బెటర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట. దీని గురించి మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ క్లియర్గా తెలియజేయండి. అండ్ అలాగే ఈ 200 crore స్కామ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ అన్ని పాయింట్స్ ఆయన కూడా కవర్ చేసాడు వీడియోలో. ఇలాగా నెగిటివిటీ కింద స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి సంథింగ్ ఇవే అవే అని ఇంకా ఎక్స్ట్రా అయితే చెప్పాను అనమాట. అవన్నీ నేను స్కిప్ చేశాను ఎందుకంటే అంతేం అక్కలేదు. బట్ ఈ 200 crores వచ్చినప్పటికీ ఇలాగే స్కామ్ అయితే చేశారనమాట. ఆయనకు వచ్చిన మెయిల్లో ఇంకా 200 members మెయిల్స్ యొక్క అటాచ్మెంట్ కూడా వచ్చింది. అండ్ వాళ్ళు తీసుకున్న కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఆఫ్ మనీ కూడా వీళ్ళైతే పే షీట్స్తో సహా వీళ్ళైతే వచ్చిందనమాట. అండ్ ఆయన కోరింది ఏంటంటే సొల్యూషన్ కింద ఈ బ్రాండ్ 200 ఈ పిఆర్ ఏజెన్సీని అరగట్టాలంటే ఇలా కింద మేనేజర్స్ అమ్ముడుపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ మేనేజర్స్ కంపెనీ వాళ్ళందరినీ పనిలో అదే పింక్ స్లిప్స్ ఇచ్చేసి ఫైల్ చేస్తే కనుక ఇలాంటివి కొంచెం తగ్గుతాయని అయితే అన్నారు. ఇలాగే చాలా మంది ఏజెన్సీస్ అండ్ క్రియేటర్స్ కూడా డబ్బులు వస్తున్నాయి. సో అవన్నీ మెన్షన్ చేయడం మన వల్ల చేయకూడదు, బట్ ఇలాగ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ కొంచెం గవర్నమెంట్ కూడా ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం మంచిది అనమాట. ఇలాంటి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్లో హెవీ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి స్కామ్స్ని అరిగట్టగలం అనమాట. ఈ పిఆర్ ఏజెన్సీస్ చేసే స్కామ్ అయితే ఇది. అండ్ ఇదేంటంటే ఇప్పుడు టెక్నికల్ క్రియేటర్స్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఆ పిఆర్ ఏజెన్సీస్ కింద పనిచేసేది టెక్ రివ్యూవర్సే కాబట్టి వీళ్ళు కూడా ఇలాంటి వాటికి ఫేస్ చేయాల్సి వస్తుంది కన్ఫామ్గా. సో దానికి కూడా రెడీగా ఉంటే బెటర్ అని అయితే నా అభిప్రాయం అనమాట. ఇది ఫ్రెండ్స్, వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అలాగే #TechScam2024 దీని గురించి ఇంకా డెప్త్గా తెలియాలనుకుంటే మ్యాక్సిమం అన్ని కవర్ చేసేసాను ఇంతే ఆయన చెప్పింది కూడా. ఇంకా తెలియాలనుకుంటే కింద మీకైతే లింక్ అయితే ఇస్తాను, దాని నుంచి అయితే చూడండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.